సార్, గత 3 నెలలుగా గిరాకీ లేవు. ఫైనాన్స్ తెచ్చి ఆటో నడుపుతున్నాం. అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాం. అంతంత మాత్రమే గిరాకీలు వస్తున్నాయి. బడి పిల్లలను తీసుకెళ్తుండటంతో వాళ్ళిచ్చే డబ్బులతోటే ఇల్లు గడుస్తుంది. ఎండాకాలం సెలవులు రాబోతున్నాయి. బడి పిల్లల గిరాకీ కూడా ఉండదు. ఎట్లా బతకాలో కూడా అర్థం కావటం లేదు. కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎదుట ఆటో వాళ్ళు పెట్టుకున్న మొర ఇది. కరీంనగర్లోని సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆటో డ్రైవర్లు ఆయన్ని కలిసి మాట్లాడారు. సంజయ్ వారితో కలిసి ఛాయ్ తాగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా చెల్లించే పరిస్థితి లేదన్నారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని వాపోయారు. రాబోయే 2 నెలల పాటు స్కూళ్లు ఉండవని, తమకు ఇల్లు గడవటం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే గాని అదే సమయంలో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు తొలగేలా చర్యలు తీసుకుంటానని బండి సంజయ్ వారికి భరోసా ఇచ్చారు.